పూరా లోకల్. కానీ సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, లవ్ చేస్తే ఇలా చేయాలన్నా అంటే ఆ ఫీలింగ్స్ అనేది ఒక లవ్ చేసిన ఫీలింగ్స్ అనేది ఒక అలాగ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ టచ్ చేసింది అన్న సినిమా. అంటే నేను ఏ సినిమా చూసినా ఏ రివ్యూ ఇచ్చినా కూడా అరుచుకుంటే చెప్తా. ఏదో నేను రాగానే చాలా ఎనర్జీగా చెప్తా. కానీ ఇలా చెప్పాలంటే నాకు ఏదో చాలా ఇష్టంతో వచ్చిన చెప్పాలని రివ్యూ అరుచుకుంటా. కానీ ఈ సినిమా చూసినాక తర్వాత నాకు ఒక ఫీలింగ్ అనేది, ఒక లవ్ చేస్తే ఒక అమ్మాయి మన కోసం ఎంత తపన పడుతుంది, ఇక్కడ అబ్బాయి ఎంత తపన పడతాడు, ఒక అమ్మాయి కూడా ఎంత తపన పడుతుంది. ఆ లవ్లో అనేది ఫీలింగ్ అనేది చేసిన వాళ్ళకి ఒక థ్రిల్లింగ్ అలా ఉంటుంది అన్న. కానీ ఈ సినిమా లవర్స్ కోరికి నచ్చుతుందా, ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది అంటారా? నేను చెప్పాను, లవర్స్కి నచ్చుతానా, ఫ్యామిలీకి తక్కువ, లవర్స్కి. అంటే ఇక్కడ టచ్ చేసిందన్న సినిమా. మళ్ళీ నేను లవ్ చేసిన నా రాణి గుర్తొచ్చిందన్న. నాకు నిజంగా చెప్తాను, నేను ఇప్పటిదాకా చెప్పుకోలేను ఓపెన్గా. నా మిస్సెస్ గుర్తొచ్చిన, లవర్ అంటే ఇలా ఉండాలో అనేది చూపించింది. లవ్ చేసినా కూడా నమ్మకం అనేది ఉండాలి. లవ్ చేస్తే ఒక ఆశ తమాషా కాదు, లవ్ చేస్తే ఒక నమ్మకంగా చేయాలి. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా దట్ ఈస్ రియల్ లవ్ అని ఒక ప్రూవ్ చేయించింది డైరెక్టర్ గారు. లవ్ చేయాలి, అందరు కరెక్ట్ చేయాలి. కానీ నమ్మించి మోసం చేసే లవ్ అనేది అన్నారు. మనం సచ్చినా బతికినా కూడా చెయ్యొద్దులోకుంటా మనం పట్టుకున్నాం చూసినామా, దట్ ఈస్ లవ్ అంటారు. నిజంగా సినిమా హ్యాట్సప్. బుచ్చి తల్లి డైలాగ్, ఆ డైలాగ్ పెట్టింది చూసినావా, ఆ రాసిన వాళ్ళకి మాత్రం ముందుగా హ్యాట్సప్ చెప్తా. ఆ డైలాగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా రాసిరు, చాలా సూపర్గా రాసిండు. ఒక బుచ్చి తల్లని కదా, ఒక లవర్స్కి ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే నా లవర్కి ఒక పిలుచుకొని బంగారం అని పిలుస్తారు, ఒక్కొక్క లవర్కి ఒక తీరు పిలుస్తారు. కానీ సినిమా మాత్రం హార్ట్ టచింగ్ అన్న. నిజంగా చెప్తున్నానా, ఇంతవరకు నేను ఇచ్చిన రివ్యూస్ కంటే ఈ రివ్యూస్లో మాత్రం నాకు ఒక ఏడుపు ఒకటి తక్కువ వచ్చింది. నేను లోపల ఏడ్చుకున్నా. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అద్దాలు పెట్టుకొని కవర్ చేసుకున్నా. సినిమా ఏడిపించేసి బాగుంది.